సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కార్యేషు ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో శ్రావణ సఖి 3 ఈ రోజు వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కార్యేషు ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో శ్రావణ సఖి 3 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులైన మహిళలు, సంఘ సేవకులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మరియు వంశీ గారు మాట్లాడుతూ క్యాన్సర్ పేషెంట్స్ కు ఆర్థిక సహాయం చేయడం, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యేషు ఈవెంట్స్ శ్రీమతి ఇందు, జయశ్రీ, జయారెడ్డి, లక్ష్మి, కీర్తి దేవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చాలా ఉంది. ఈ రోజు మన హార్మోనల్ ప్రాబ్లమ్స్ కవిత ఎప్పుడు తెలిసింది? 1.5 years బ్యాక్ తెలిసింది. వాళ్ళ ఎంత వాల్యుబుల్ టైం వదులుకొని బోల్డ్ మంది అక్కడ వెయిటింగ్ వాళ్ళకు. పేరు ఏమవ్వాలనుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? డాక్టర్. అదే కాకుండా కింద ఉన్న ప్రతి ఒక్కరు సార్, ఇది ఒక మెగా కిట్టి లాంటిది. అందరూ కూడా వాళ్ళ టికెట్స్ రూపంలో మాకు ఎంత మౌనిక, ఇంకా స్పాన్సర్స్ ఎవరు? బిందు, భారతి, శైలు. అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు ఎర్లీగా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేది కాబట్టి అందులో మనం ఇనిషియేటివ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీ ఆర్గనైజేషన్ మొత్తం కూడా ముందుకు వచ్చి ఒక ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేయాలంటే మీతో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి దాదాపు 20 మందికి 3 లక్షల పైగా అమౌంట్ ఈరోజు ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే చెప్పారు బ్రదరు, అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారికి అభినందనలు. ఈరోజు ప్రభుత్వాలు కూడా మామూలుగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కళ్ళుగా
ఏ గవర్నమెంట్ అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, అది ఏ ప్రభుత్వం అయినా కూడా భావిస్తూ ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేసినా కూడా ఇంకా సొసైటీలో ఇలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి వస్తున్న తర్వాత ఈ చేసే కార్యక్రమాలు చాలట్లేదు. ఇలాంటి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ముందుకు రావాలి. అటువంటిప్పుడు దీన్ని పూర్తిగా ఇదవుతుందనే ఉద్దేశంతో నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే ఈ కార్యేషు ఈవెంట్స్ శ్రావణ సఖి ఆ పేరు చూసినప్పుడు నేను చెప్పాను, జనరల్గా ఇటువంటి రేర్గా ఉంటుంది నేమ్ కూడా. అటువంటి పేరుతోటి వీళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇటువంటి కార్యక్రమం చేయొచ్చు కాబట్టి నేను అందులో ఇనిషియేట్ చేస్తాను. మీరు ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు నాకు ముందుగా చెప్పండి. తప్పకుండా మీకు కూడా ఉడతా భక్తిగా, ఉడతా సాయంగా నా సపోర్టు ఇది కూడా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఇక్కడికి వచ్చేదాకా నాకు ఒక లెక్క ఉంది మీ మీద. ఇక్కడికి వచ్చి అందరిని చూసిన తర్వాత రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మీరు మంత్లీ వన్స్ చేస్తారా, ఒక రెగ్యులర్ ఇది పెట్టుకొని దీన్ని చేయండి. 100% ఇది సక్సెస్ అవుతుంది. సొసైటీలో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఎట్లాగా మా రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా మీరు చేసేది జెన్యున్గా, సిన్సియర్గా చేస్తే డెఫినెట్గా సపోర్ట్ వస్తుంది. 20,000 చొప్పున డబ్బులు ఇవ్వడంతో పాటు వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈ టీంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి పిల్లలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి చాలా ఈ మధ్యకాలంలో కొంచెం ఈ పేషెంట్లు ఎక్కువైపోయారు. చాలా అవేర్నెస్ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి పిల్లలకి మనలాంటి వాళ్ళందరం కూడా సపోర్ట్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన సేవలు చేస్తే వీళ్ళకి కొంతవరకు మానసిక ధైర్యంతో పాటు కొంతవరకు వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. సో ఈ టీంని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రోజు ఆగస్టు 2 సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ శ్రావణ సఖి 3 సెషన్లో మనం క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. దీంట్లో భాగంగా మహిళలందరికీ ఉచితంగా ప్యాప్స్మియర్ అండ్ మ్యామోగ్రామ్ చేయడం జరిగింది. అంతేకాకుండా షుగర్, బీపీ లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా అనే పారామీటర్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గంటా శ్రీనివాసరావు గారు అండ్ వంశీకృష్ణ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. దీంట్లో భాగంగా మేము దగ్గర 3.5 లక్షల రూపాయలు మేము డొనేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా అంటే చాప కింద నీరులాగా పాకుతున్న ఈ క్యాన్సర్ని అరికట్టాలని మన మెడికవర్ నుంచి వచ్చిన డాక్టర్స్ సలహాలు కూడా మేము చాలా ఉపయోగంగా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి అందరం బయటపడాలని డెఫినెట్గా మనం అందరం కూడా చేతులు కలిపి ఈ క్యాన్సర్ని తరిమి కొడదాం అండ్ క్యాన్సర్ రహిత రాష్ట్రంగా, దేశంగా, ప్రపంచంగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈవెంట్లో శ్రావణ సఖి ఈవెంట్ అంటేనే ఒక జోష్ అండి. అండ్ చారిటీతో పాటు ఆటపాటలు, ఇంకా సిల్వర్ హౌస్, శారీ హౌస్ ఉంది. అంతేకాకుండా డాన్సులు, డీజే, స్కిట్లు, గేమ్స్ చాలా ఉన్నాయి. పొద్దున్నంతా అలసిపోయాం గేమ్స్ ఆడి. సో ఇప్పుడు ఈ చారిటీ అయ్యాక ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ అంతా ఫుల్ జోష్తో జరుగుతాయండి. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేదంతా ఒక ఎత్తు. కార్యేషు ఈవెంట్స్ తరఫున శ్రావణ సఖి 3 అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఇది క్యాన్సర్ అవేర్నెస్ కోసం అండి. ఇది చిన్నపిల్లల్ని, క్యాన్సర్ వచ్చిన చిన్న పిల్లల్ని మేము ఈసారి ప్రమోట్ చేస్తున్నాము. వాళ్ళ కోసము మెయిన్ కాస్ట్తో ఈవెంట్ చేస్తున్నామండి. అండ్ మేము లాస్ట్ 8 years నుంచి ఏదో ఒక సోషల్ అవేర్నెస్తో మేము ఈ ప్రోగ్రామ్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా మా ప్రోగ్రామ్కి చాలామంది సపోర్టర్స్, చాలామంది వెల్ విషర్స్ మా వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈసారి చాలా ఎమోషనల్గా మేమందరము అటాచ్ అయ్యాము. ఇది చిన్న పిల్లలకండి, బిలో 10 years పిల్లలకి క్యాన్సర్ అంటే అది అసలు మనం ఊహించుకోలేము. ఎందుకంటే పెద్దోళ్ళకి ఏదో ఒక అలవాట్లని చెప్తారు, ఇంకేదో చెప్తారు, ఏదో కర్మఫలం అంటారు. చిన్న పిల్లలు, 10 ఏళ్ల లోపల పిల్లలకి అసలు ఏం తెలుసో కూడా మనకు తెలీదు. ఆడుకునే వయసులో వాళ్ళు హాస్పిటల్లో చుట్టూ జబ్బుతో తిరుగుతున్నారు. సో చాలామందికి అవేర్నెస్ రావాలండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో కొంత మనం పిల్లలకి చెయ్యాలి
ఈ జబ్బుని మనం ఎలా అయినా హ్యాండిల్ చేయాలని చాలామంది నిజంగా పోరాటం చేస్తున్నాం. ఉడతా భక్తిగా మేము కూడా ఏదో మా కార్యశు ఈవెంట్స్ నుంచి మేము కూడా ఈసారి చాలామంది మా ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్ సపోర్ట్తో ఈసారి మేము చేశాము. మీ అందరికీ థ్యాంక్ యూ. వర్ష నో వర్డ్స్, అసలు ఇంకా తిరుగులేదు మీకు. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే వస్తున్నాయి. చేయొచ్చు. ఎక్కడుంది? लेट है मैं ओनली फर्स्ट टिकट 7777 4242 హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.